ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, చూడు తల్లి, ఒక వ్యక్తి నీ ఫోటో చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. మనసులో ఎంతో అలజడి, ఎంతో భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏం జరిగినా సరే నిన్నైతే వదిలిపెట్టడంట. అసలు ఎవరు వారు? ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ప్రతి క్షణము కూడా నీ పేరే, ప్రతి క్షణం నీ తలపే, రేయింబవళ్ళు నీ జ్ఞాపకాలే. నువ్వు లేని బ్రతుకు వారికి శూన్యంలా ఉంది. అసలు ఎవరు ఆ వ్యక్తి? ఎవరైనా నీ నుండి దూరం అయిపోయారా? ఎవరైనా నీకు దూరంగా ఉన్నారా? నువ్వు వారితో మాట్లాడటం లేదా? వారు నీతో మాట్లాడటం లేదా? లేకపోతే నువ్వు ఎవరినైనా బాధ పెట్టావా? లేదంటే నిన్ను బాధ పెట్టి వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయిన వారా? అసలు ఎవరు? నీ జీవితంలో ఇలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారు? నిన్ను అస్తమాను పదే పదే తలుచుకునేలాగా, కలవరించేలాగా నీ కోసం పరితపిస్తుంది ఎవరు? నువ్వైతే తప్పకుండా వారి గురించి తెలుసుకోవలసిందే అనైతే మన బాబాగారు ఒక అద్భుతమైన సందేశంతో, ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారి మాటల్లోని అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ, కేవలం కొన్ని క్షణాలు ఆగు, కథలకు మెదలకు. ఎందుకంటే నీ ముందుకు వస్తున్నటువంటి మాటలు వినటానికి కాదు, అనుభవించటానికి, నీ హృదయంలో నాటటానికి. ఇటీవల నీకు ఇలా అనిపిస్తుందా? ఒక వ్యక్తి నీ జీవితం నుండి వెళ్ళిపోలేదు, దూరమైనా కూడా మునపటి కంటే ఇంకా ఎక్కువగా నీ దగ్గరికి వచ్చాడు అని. ఇది ఏ భ్రమ కాదు, ఇది మలుపు సూచన. ఇక్కడ కొన్ని సంబంధాలు వెనక్కి వెళ్ళవు, అంతరంగంలో లోతుగా పాతుకుపోతాయి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆ స్థితికి చేరుకున్నారు, నిన్ను మళ్ళీ కోల్పోయే ప్రమాదం లేని స్థితికి. బహుశా ఆ వ్యక్తి నిన్ను ముందు తేలికగా తీసుకుని ఉండవచ్చును. అతను లేదా ఆమె ఇక్కడ ఎవరైనా కావచ్చు. బహుశా పరిస్థితులకి నిన్ను కారణంగా చూపించి ఉండవచ్చును. అంటే పరిస్థితులకి కారణంగా నిన్ను చూపించి దూరంగా ఉండి ఉండవచ్చును. బహుశా అహంకారం లేదా భయం నిన్ను వెనక్కి లాగి ఉండవచ్చును. కానీ వారికైతే మనసు ఇరిగిపోయింది, ఏదో పగిలిపోయింది. వారు కుప్పకూలిపోయారు. ఎందుకంటే వారికి సత్యం కనిపించింది. నువ్వు అతని యొక్క అలవాటు కాదు, నువ్వు వారికి స్థిరత్వం. నువ్వు వారికి నేల. ఆ నేల మీద నిలబడితే సురక్షితంగా భావించుకుంటారు. ఒక వ్యక్తి నీ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించటం మొదలు పెడితే, నీ శక్తి గురించి ఆలోచించటం మొదలు పెడితే, మరి నువ్వు వెళ్ళిపోతే తనని తాను కోల్పోతాను అనే భయం వెంటాడితే అక్కడ ఆ బంధం నిలబడదు, అక్కడ ఆ భయం నిలబడుతుంది. ఇప్పుడు అతను ఇతరులు ఏమనుకుంటారు అనేది పట్టించుకోవటం లేదు. నువ్వు లేకుండా వారి భవిష్యత్తు అసంభవం. అందుకే హఠాత్తుగా వారి ఉనికిని నువ్వు అనుభవిస్తున్నావు. అతని జ్ఞాపకాలు అంటే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.
పదే పదే నీ హృదయంలో నిన్ను కలవరపెడుతున్నాయి. నీకైతే భరోసా కలుగుతుంది తల్లి. వారైతే నిన్ను వదిలివేయరు. ఒక వ్యక్తి తాను ఏం కోల్పోయాడో అర్థం చేసుకున్నప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయడు. ఇది నియంత్రణ కాదు. భయంతో పుట్టిన ప్రేమ కథ కూడా కాదు. ఆ వ్యక్తి కథ చివరికి అర్థం చేసుకుంటాడు. సంబంధాలు కోల్పోవటం కాదు. వాటిని అర్థం చేసుకుంటేనే మనతో ఉంటాయి. రక్షించుకుంటేనే మనతో ఉంటాయి. చిన్నతనం చేసినా, నిర్లక్ష్యం చేసినా, చిన్నచూపు చూసినా ఆ బంధాలు అక్కడికక్కడే కుప్పకూలిపోతాయి అనేది వారికి అర్థమయ్యింది. నిన్ను కోల్పోవటం కాదు, నిన్ను కాపాడుకోవాలి అనేదైతే వారికి అర్థమయ్యింది. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు అతను నిన్ను వదిలేయగలడు అని. కానీ ఇప్పుడు అతను నిన్ను కోల్పోతానేమోనని అత్యధికంగా భయపడుతున్నాడు. బయటికి ఎంత శాంతంగా కనిపించినా సరే వారి మనసులో ప్రశాంతత లేకుండా ఉంది. బహుశా సరైన సమయంలో నీ యొక్క విలువని అర్థం చేసుకోలేదు. కేవలం మౌనం వచ్చినప్పుడు నువ్వు కేవలం ఉనికి మాత్రమే కాదు అని, నువ్వు వారికి భావోద్వేగ ఆధారము అనైతే వారికి తెలిసిపోయింది. నువ్వు లేని జీవితం వారికి వ్యర్థం అనైతే వారికి అర్థమైపోయింది. నువ్వు లేకుండా ఊపిరి కూడా తీసుకోలేను అనైతే వారికి అర్థమైపోయింది. హఠాత్తుగా నువ్వు వెనక్కి తప్పుకున్నావు. అంటే మౌనాన్ని పాటించావు. ఇక్కడ ప్రశ్నలు అడగటం మానేశావు. ఎందుకు అలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఏమిటి అని నువ్వు వారిని ఇలా ప్రశ్నించటం లేదు. నువ్వు మౌనాన్ని ఆశ్రయించావు. ప్రశ్నలు అడగటం మానేశావు. నిన్ను నువ్వు కాపాడుకోవటం మొదలుపెట్టావు. అదే ఆ క్షణంలో వారికి లోపల భయం పుట్టింది. ఎందుకంటే నిజంగా ముఖ్యమైన వ్యక్తి వెళ్ళిపోతే శ్రద్ధ చేయదు. కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఇప్పుడు వారికి ప్రతిరోజు కూడా ఇలా అనిపిస్తుంది. నువ్వు లేకుండా జీవితాన్ని సమతుల్యం చేయలేకపోతున్నాను అని. చిన్న చిన్న విషయాలు నీ జ్ఞాపకాలను తెచ్చిపెడుతున్నాయి. గుర్తు చేస్తున్నాయి. ఆ చోట్లు, ఆ మాటలు, ఆ క్షణాలు. నీ పేరు చెప్పకపోయినా నిన్ను ప్రతిక్షణం అనుభవించినవి. ఇప్పుడు వారికి పూర్తిగా అర్థమైపోయింది. నువ్వు ఏ కల్పన కాదు. పరిస్థితుల ప్రకారం నిన్ను ఎంచుకోవచ్చు, లేదంటే వదిలేయవచ్చు. నువ్వు ఆ వ్యక్తి ఏమీ అడగకుండానే భావోద్వేగ భద్రతను ఇచ్చావు. ఆ భద్రత తొలగిపోయినప్పుడు అతని బలహీనత బయటపడింది. ఇప్పుడు అతనికి అర్థమవుతుంది తను ఏం కోల్పోతున్నాడో, దేనిని దూరం చేసుకున్నాడో, తనలో తాను ఏం ప్రశ్నలు వేసుకున్నాడో. నిన్ను వదిలేస్తే ఎప్పుడైనా నన్ను నేను క్షమించగలనా? ఈ ప్రశ్న అతన్ని నీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఇక్కడ అతను భయంతో కాదు, ఎంతో నమ్మకంతో నీ వద్దకు వస్తున్నాడు. ఒక బాధతో వస్తున్నాడు. అతను నిన్ను కోల్పోయే ప్రమాదం తీసుకోలేదు. ఎందుకంటే కొందరు 2 సార్లు దొరకరు అనైతే ఆ వ్యక్తికి అర్థమైపోయింది. మళ్ళీ మళ్ళీ వారే మన జీవితంలోకి రారు అనైతే వారికి అర్థమైపోయింది. కాబట్టి వారు నిన్ను పట్టుకోవాలి అని ఆశిస్తున్నారు. నిన్ను కాపాడుకోవాలి అని ఆశిస్తున్నారు. ఈసారి బలవంతంతో కాదు, పూర్తి నమ్మకంతోటి. కేవలం అతను నిన్ను బలవంతంగా గుర్తు చేసుకోవటం లేదు. లోపల నుండి నీలో అనుసంధానం అయి ఉన్నాడు. దూరం అతన్ని బలపరచలేదు. ప్రతిరోజు కూడా అతని బలహీనత బలపరుస్తూ వచ్చింది. ఆ వ్యక్తి నువ్వు లేకుండా నేను ఉండలేను అనైతే వారు అనుకున్నారు. ఇంతకు ముందైతే నువ్వు లేకుండా ఉండగలను, బాగుండగలను అనైతే తనని తాను ఒప్పించుకున్నాడు. కానీ ఆ అబద్ధం లోపల నిలవటం లేదు. నువ్వు పూర్తిగా దూరమైపోతే తనని తాను గుర్తుపట్టలేను అని నీ శక్తి ఇప్పుడు వారికి ఒక కళ్ళెంలా మారింది. నిన్ను తేలికగా తీసుకున్న క్షణాలను ప్రతి జ్ఞాపకం లోపల వారికి అపరాధనా భావం తీసుకుని వస్తుంది. కానీ ఈ అపరాధనా భావన వారిని దూరం చేయటం లేదు, నీ వైపు ఆకర్షిస్తుంది. అతని భయాన్ని సమర్పించుకోవటం మానేశాడు. ఇలా స్వీకరించటమే నువ్వు వారికి అవసరం అని అంగీకరించటం. చూడు తల్లి, అతనైతే నిన్ను వదిలివేయడు. నిన్ను అర్థం చేసుకున్నాడు. కొన్ని సమయాల్లో సంబంధం కాదు, ఇక్కడ తలరాత ఎంతో పనిచేస్తుంది. ఇక్కడ నీ స్థానంలో ఎవరినీ కూడా ఊహించలేకపోతున్నాడు. వారి ప్రవర్తన వారికి అర్థమవుతుంది. నిన్ను ఎక్కడ చులకనగా చూశాడో తెలుసుకున్నాడు. ఎక్కడ నిన్ను బాధ పెట్టాడు, ఎక్కడ నిన్ను నీ మనసు గాయపరిచాడు, ఎక్కడ నిన్ను చిన్నచూపు చూశాడు,
ఎక్కడ నిన్ను అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు నిన్ను చూడగలుగుతున్నాడు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటున్నాడు. నేను ఏ తప్పు చేశాను అని ఒక వ్యక్తి తన తప్పు గురించి తెలుసుకోవటం మొదలు పెడితే దానిని సరిచేసుకోవడానికి సిద్ధపడతాడు. ఇప్పుడు అతను ఎంత వంగవలసి వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు. కేవలం ఆలస్యం కాకూడదు అని భయపడుతున్నాడు. ఇక నువ్వు చూస్తావు, వారు సందేహాలతో కాదు చర్యలతో వస్తారు. ఎందుకంటే ప్రాధాన్యత మారితే ప్రవర్తన కూడా మారుతుంది. ఈ కథ ఒక ప్రేమ వైపు మల్లుతుంది, ఆకర్షణ వైపు మల్లుతుంది. ఎందుకంటే అతనిలో మార్పు మొదలయ్యింది, వారి పరివర్తన మొదలయ్యింది. తను చేసిన తప్పేమిటో అతనికి అర్థమయ్యింది. తనని తాను దిద్దుకోవాలి అని, నిన్ను కోల్పోకూడదు అని, జీవితాంతం నీ చేయి పట్టుకోవాలి అని ఎంతో ఆలోచిస్తూ ఎంతో తపన పడిపోతున్నాడమ్మా. ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరమైన తర్వాత నీ విలువ తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎంతో సిగ్గుపడుతున్నాడు. నీ ముందుకి రావటానికి మొహమాట పడుతున్నాడు. వాళ్ళల్లో వాళ్ళే ఎలా అయిపోతున్నారు అంటే నరకాన్ని అనుభవిస్తున్నారు. లోపల కుమిలిపోతున్నారు. అలాంటి వారు నీ జీవితంలోంచి ఎవరైతే వెళ్ళిపోయారో ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి నువ్వు ఆలోచించు తల్లి. వారి రూపం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఖచ్చితంగా వారు నీ ముందుకు వస్తే వారిని క్షమించు. ఎందుకంటే నీ విలువ గోరంత కాదు కొండంత అని వారికి అర్థమైపోయింది. అందుకే అంతలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. కాబట్టి తప్పు తెలుసుకుని నీ వద్దకు వచ్చినప్పుడు మన్నించడమే మనిషి గుణం అనైతే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.